ఫ్రెండ్స్, ఈరోజు ఈ ముగ్గేసుకున్న పండగ కదా, అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఉదయాన్నే ఇలా 6 గంటలకు వెళ్ళేసేసి అదాను ముగ్గేసుకున్నాం. ఇదో ఈ 3 ముగ్గులు వేసేసి అంతకుముందు ఇది కలర్స్ వేసాను కదా, ఇంకా అది మళ్ళీ దాంట్లో ఎప్పుడైనా రంగులు వేస్తామంట. ఇంకా స్నానం చేసేసి గడపలు పూజించుకుంటున్నా పసుపు కుంకుమతో. ఫస్ట్ బయట వాకిలి, తర్వాత ఇక్కడ తులసమ్మ దగ్గర కొంచెం ఇట్లా నెట్టాలంటుంది, అక్కడ కూడా పసుపు కుంకుమ రాసుకుంటున్నా. ఈరోజు ఇంక శివరాత్రి పండగ కదా, శుక్రవారం ఒకటి శివరాత్రి ఇట్లాంటి పండుగలప్పుడు గడపలు పూజిస్తూ ఉంటాను నేను. ఇగో గడపకు పెయింటింగ్ ఉన్నా కానీ పసుపు కుంకుమతో ఇలా పండగ కాబట్టి ఇట్లా అలంకరించుకుంటున్నా. ఈ వాకిటికి ఇంక తర్వాత దేవుడి గుడి కాడ వాకిటికి రెండు పసుపు కుంకుమలతోటి బాగా అలంకరించుకుంటున్నా. పసుపు కుంకుమను ఖచ్చితంగా పెట్టుకోవాలి కదా. గడపలకి అంత పెయింటింగ్ వేసినా కానీ పసుపు రాస్తే ఆ అందమే వేరు, ఆ పసుపు కుంకుమ పెడితే. ఇంకా తర్వాత బియ్యం పిండితో కూడా ఇట్లా ముగ్గేస్తాం. తర్వాత ఇంకా అద్దుకుంటా ఉన్నాం. ఎందుకంటే శుక్రవారం అయినా పండగలైనా మనం పసుపు రాసుకోవాలి. ఇంకా వాకిట్లో ఇంకా బియ్యం పిండితో, అది బియ్యం పిండి కొంచెం నేను మిక్సీలో పట్టుకొని ఉంచుకుంటా. బియ్యం నానబెట్టి దేవుని గుడి కాడ అక్కడ దేవుడి పటాల కాడ పెట్టడానికి ఎప్పుడు కొంచెం గిన్నెలో పట్టి అట్లా పెట్టుకుంటా. బియ్యం పిండి, అచ్చం బియ్యం పిండి తడిపిండితోటి పట్టి పెట్టుకుంటా. బాగుంటుంది అది వేయటానికి కూడా, ముగ్గు ఆరిపోతే. ఇంటికి ఇల్లాలందం, ఇంటి ముందు ముగ్గు అందం, అంతే కదండి. ముగ్గు ఉంటే ఎంతో బాగుంటుంది. ఇంటి ముందు అందంగా ముగ్గు ఉంటుంది. అందుకని బాగా అలంకరించుకుంటే పండగ పూట ఎంత చూడముచ్చటగా ఉంటుంది చూడడానికి కూడా. పండగ అంటేనే అదొక స్పెషల్. పండగ వచ్చిందంటేనే అదొక కళ. రోజు కన్నా కూడా పండగ అంటే అదొక మాదిరిగా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. కడపకి ముగ్గులు వేస్తే ఉట్టి కడప ఎట్లా ఉంటుంది, ముగ్గులు వేస్తే ఎట్లా ఉంటుంటుంది. ఎంత బాగుందో బియ్యం పిండితో అట్లా వేస్తే ముగ్గులు. ఇంకా తర్వాత పొంగళ్ళకి పాయసం, పాలు పొంగించుకొని పాలు పొయ్యి మీద పెట్టుకొని పొంగించుకొని బియ్యం వేసుకున్నా. ఇలా కొద్దిగా పొంగళ్ళు వండుకున్నా. నేను ఎప్పుడు పండక్కి కోటప్పకొండో సత్తరసాలో దైదో పోయేదాన్ని. ఈసారి నాకు పోవటానికి వీలు కాల. మా అమ్మ తగ్గిపోయింది కదా, మా అమ్మ దగ్గర ఉండాలి నేను. అందుకని మా అక్క లేదు, ఊరు వెళ్ళింది. అందుకని నేను ఉండాలి కాబట్టి ఇంకా నేను ఇంట్లోనే పొంగళ్ళు చేసుకుంటున్నాను. నేను ఎప్పుడైనా ఆ పాలన్నీ అట్లా ఉంచుకొని దైదో సత్తరసాలో దైదో తప్పనిసరిగా వెళ్ళి మేము పొంగళ్ళు చేసి వస్తాం సంవత్సరానికి ఒక్కసారి అయినా సరే. అప్పుడు ఏది వెళ్ళినప్పుడు వెళ్ళానని చూపించాను కదా, ఇట్లాంటప్పుడు ఒకసారి వెళ్తా. అట్లాంటిది మనకు కుదరకపోతే ఏం చేస్తాం, ఇంట్లోనే పొంగళ్ళు చేసేసుకుంటున్నాం. ఎప్పుడు ఇత్తడి తప్పాలు పెట్టేదాన్ని కదా, అది సరిపోదు. కొంచెం మా వాళ్ళకి నాకు అందరికి కావాలి కదా, నలుగురం. అందుకని పొంగళ్ళు చేసేసుకుంటున్నాం, సరిపోదు కదా. అందుకని ఈ తప్పాలలో పెట్టేసి పాత్రలో పొంగళ్ళు చేస్తున్నాం. పాలు, అన్నం కూడా వండేస్తున్నా. అన్నం కూడా ఉడికింది. ఇంకా అన్నము పాయసము పాలు కాబెట్టేసుకుంటున్నా అంతవరకు. ఇట్లా ఈరోజు ఈ పని. పప్పు అయితే ముందే వండేసా. పాయసంలోకి కొబ్బరి ముక్కలు, యాలకులు అంతవరకు వేసేసా. నేను ఎప్పుడైనా స్నానం చేయంగానే ఫస్ట్ దేవుణ్ణి అలంకరించుకొని దీపారాధన చేసి తర్వాత మనం పొయ్యి మీద పెట్టాల్సిన వరకు పెట్టేసుకుంటాం. ఎందుకంటే ఈ దీపారాధన కొండెక్కేసరికి మనకు పొంగల్ కూడా అవుతుంది. అందుకని నేను ముందే స్నానం చేశాక ముందు దేవుణ్ణి అలంకరించుకొని దీపాలు వెలిగించుకున్నాకే పొంగళ్ళు మొదలు పెడితే మనం, ఎందుకంటే పవిత్రలో నిండు నూనె పోస్తాం కాబట్టి 2 గంటలు అట్లా ఉంటుంది బాగానే. అందుకని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటా పూలన్నీ 100 వరహాల గుత్తులు చూడండి అంత బాగా పూసినాయి. గన్నేరు పూలు, పచ్చ గన్నేరు, మామూలు గన్నేరు, 100 వరహాల గుత్తు పూలు ఇంతవరకు తీసుకొచ్చేసి పూజ చేసేసుకున్నాం. అది పొంగళ్ళు. తర్వాత పొంగల్ పొడి పొయ్యి మీద పెట్టేసుకున్నా కదా, ఉడుకుతూ ఉంటాయి. అదే పరాజన కొండేసరికి ఇంకా ఉడుకుతూనే ఉండే. ఏలక్కాయ పొడి వేసి ఇంకా పొంగళ్ళు అయిపోవచ్చింది. బాగా పొంగళ్ళు చేసేసుకొని దేవుడికి పెట్టుకోవాలని ఈరోజు. మనం ఎప్పుడైనా ఇంట్లోనే పొంగలు పెట్టుకుంటాం కాబట్టి, ఇంట్లోనైనా దైదులోనే ఎక్కడైనా పొంగలు చేస్తాను కాబట్టి ఇంకా తప్పనిసరిగా ఇంట్లో చేసేసుకుంటున్నా. ఇంకా తర్వాత దేవుడి దగ్గర తీసుకొచ్చుకొని ఇంకా ఆయనగా కొంచెం పొంగళ్ళు తీసి గిన్నెలో పెట్టేసుకొని తర్వాత దేవునికి సమర్పించుకుంటున్నాం. మనం ఎప్పుడైనా సరే ఇట్లా పూజ చేసేసుకుంటాం కాబట్టి ఈరోజు
ఇంక ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే శరణంతో మనకు సరిపోయిద్ది. ఎలా ఎంత ఎండ కాస్తుందంటే ఎండకే పాయసం ఉడుకుద్దంట. ఆ రోజుల్లో రాళ్ళ మీద పాయసం ఉడుకుద్దంట పెడితే. ఆ టైప్లో ఎండ కాసుద్దంట. జనాలు వెనకటి పెద్దోళ్ళు అనేవాళ్ళు ఈరోజు గుగ్గిళ్ళు పాయసము ఇవి వండుకుంటే మంచిది. సాయంత్రం కంఠేశ్వరం కూడా మా ఊళ్ళో శివపార్వతుల కళ్యాణం కూడా జరుగుద్ది. సాయంత్రం వీలుంటే కూడా శివపార్వతుల కళ్యాణం నేను ఎప్పుడు దయదెళ్ళి చూసి వచ్చేదాన్ని. దయదిలో సాయంత్రం పూట కళ్యాణం చేసేవాళ్ళు. చూసిన తర్వాత అది మా నాన్న తీసుకొని ముక్కంటేస్తాం కూడా. అంతేనండి. బాయ్ ఫ్రెండ్స్.